నాయకులకి అవకాశాలు పొందారు. ఉదాహరణకి అంటే ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు ఇవన్నీ అంటానికి, ఒక పార్టీ ఈ వేదిక పైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు. బాలినేని గారు కానీ, బాలినేని గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన రెండు వైపుల నుంచి మాట పడాల్సి వస్తుంది. నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది, నువ్వు అటు వెళ్ళిపోయావు ఇట్లా, పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చి మనస్ఫూర్తి. ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని అనటానికి మంచి ఉదాహరణ మనకి బాలినేని గారు. సో బాలినేని గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకొని వదలలేదు. కొట్టే సాయి ప్రసాద్ని అంటే ఇవన్నీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం. అంటే వీటి వెనక అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి వ్యక్తికి గుర్తింపు ఎలా ఇచ్చామని అనటానికి చిన్న సూచన ఇది, చిన్న ఉదాహరణ ఇది. అలాగే కాకినాడలో పోరాటం చేసి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న వీర మహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు, శ్రీమతి ప్రియా సౌజన్యలు కావచ్చు, వారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించాం. ఈ పోరాటంలో దెబ్బలు తిన్న డాక్టర్ నాగమానసన్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు దక్కబోతా ఉంది. అలాగే మన పంచగర్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించాం అని మనం సిఫార్సు చేసాం. అలాగే నోవాటెల్ ఘటనలో అక్రమ కేసులు పెట్టారు. ఆ ఘటనకి కొద్ది రోజుల ముందు మన పార్టీలోకి వచ్చిన మహిళ శ్రీమతి కొల్లూరు రూప గారు, వారి భర్త ఐ థింక్ షిప్ క్యాప్టెన్ అనుకుంటాం, పాపం ఆయన షిప్ ప్రయాణంలో ఉండగా ఇవన్నీ జరిగినాయి. సాంపేని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించేశారు. ఆవిడ్ని, శ్రీమతి రూప గారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవికి ఎంపిక చేశాం. అలాగే పార్టీ నుంచి తొలి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శ్రీ గేదెల చైతన్య గారికి, దాసరి రాజు గారికి, గర్భాన సత్యబాబు గారికి, ఆర్డిఎస్ ప్రసాద్, శ్రీ గుండుబోగుల నరసింహారావు, శ్రీమతి ప్రశాంతి, శ్రీ మండల రాజేష్, తోళ్ల మంజునాథ్, కుమ్మరి నాగేంద్ర గారు లాంటి వారందరికీ కూడా ఈ పదవులు దక్కాయి. అలాగే పార్టీ తరపున సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించలేదు. ఆయన కూడా ఊహించలేదు. అంటే ఎవరి సిఫార్సులు లేవు, ఏ నాయకుల సిఫార్సు లేవు, కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం. అలాగే పార్టీ మీద అభిమానంతో పనిచేసిన వారు కుగ్రామంలో ఉన్నా గుర్తించాం. ఉదాహరణకి